ఇప్పుడు మనం మీ గుడికి దగ్గరలో ఉన్నటువంటి మణికర్ణిక ఘాట్లో ఉన్నటువంటి బ్లూ లస్సీకి వచ్చామండి. ఇక్కడ లస్సీ బాగుంటుంది అని చెప్పి లాస్ట్ టైం కూడా నేను టేస్ట్ చేసాను, చాలా బాగుంది. అందులో భాగంగా ఇక్కడ వచ్చింది. దాన్ని ఎదుర్కొంటా ఉన్నటువంటి పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఇంటి దగ్గర కూర్చున్నాను. ఆ లస్సీ తయారు చేస్తున్నారు పెద్ద ఆయన. అంటే గ్రైండర్ నొక్కి కాదు కదా, న్యాచురల్గా కబంతో చేయడం వల్ల కొద్దిగా టైం పడుతుంది. సో దానిలో భాగంగా ఆయన లస్సీ చేసేదాకా కూడా నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట అండి. చాలా బాగుంది. గుడికి చాలా అతి సమీపంలో ఉన్నటువంటి బ్లూ లస్సీ అనమాట అండి. కాశీకి విజిట్ చేసేవాళ్ళు ఇండియన్స్ ఎంతమంది ఉంటారో ఫారిన్స్ కూడా అంతేమందే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఇష్టం అంటండి. ఈయన చూడండి, ఈయన యూకే నుంచి వచ్చాడు. ఈయన దాదాపుగా 6 వీక్స్ ట్రిప్ కోసం ఇండియా వచ్చారంట. దానిలో భాగంగా కాశీ వచ్చారంట. ఏంటి అసలు దీంట్లో మీకు ఏమనిపించింది అని అడిగితే ఇండియా గురించి అంటే, మొత్తం నేను చాలా దేశాలు పర్యటించాను కానీ ఇండియా ఒక ప్రత్యేకమైన దేశం, ఇక్కడ భిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు నాకు ఎంతగానో నచ్చాయని చెప్పి చెబుతున్నాడు. ఇండియా అంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్తున్నాడు. కాశీలో ఇంత క్రౌడు, ఇన్ని రకాలైనటువంటి సంస్కృతి, ఆధ్యాత్మిక చింతన నాకు ఎంతో నచ్చిందని చెప్పేసి చాలా సంతోషంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏం బాగుంది ఇక్కడ బ్లూ లస్సీలో అంటే, ఇక్కడ మ్యాంగో లస్సీ చాలా బాగా నచ్చింది, మీరు కూడా అదే ఆర్డర్ చేసి తాగండి అని చెప్పారు. అందుకనే మేము ఆయన చెప్పినట్టుగా ఒక మ్యాంగో లస్సీ కూడా ఆర్డర్ చేసాము. అలాగే ఇక్కడ చాలామంది చెప్పారంట ఇక్కడ లస్సీ బాగుంటుందని. మేము కూడా టేస్ట్ చేస్తాక రెడీ. బిజినెస్ సీక్రెట్ రెండు అంశాలు ఉంటాయండి. అంటే ఫుడ్కి సంబంధించినటువంటి హోటల్ కానీ, జ్యూస్ పాయింట్లు కానీ ఇలాంటివి అయితే రెండు పాయింట్లు అయితే బిజినెస్ సక్సెస్ అవుతుందండి. చూడండి, అయితే రుచికరంగా ఉండాలి, లేకపోతే ఏదైనా ఒక యూనిక్నెస్ ఉండాలి, అంటే ప్రత్యేకత ఉండాలి, ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది. దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. ఈ జస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ స్టిక్ చేస్తే చాలు అన్నమాట అండి. దీనికి ఉన్నటువంటి యూనిక్నెస్ టేస్ట్తో పాటు ఇది కూడా చూడండి. ఇది కాశీలో ఒక చిన్న గల్లీలో ఉన్నటువంటి లస్సీ పాయింట్, బ్లూ లస్సీ దీని పేరు. చూడండి, ఈ పెద్ద ఆయన నుంచి మనం ఎంత ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. యువత అంటే స్టార్టప్స్ కానీ వీళ్ళు కానీ తీసుకోవాలన్నమాట. ఈ ఏజ్లో ఇన్ని రకాలైనటువంటి లస్సీని తయారు చేస్తూ కాశీ మహానగరంలో చాలా లస్సీ పాయింట్స్ ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఈయన దాన్ని ఈ ఒక్కదానికి వచ్చి తాగుతారు. ఫారినర్స్ కానీ ఎవరైనా కూడా కాశీలో బ్లూ లస్సీ అంటే చాలా 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 ఫేమస్ అనమాట అండి. ఇలాంటి పెద్దవాళ్ళతో మనం ఇన్స్పైర్ అవ్వాలండి. నిజంగా ఈ ఒక యూనిక్నెస్తో మొత్తం బిజినెస్ అంతా ట్రిగ్గర్ చేశారు. పెద్ద పెద్ద టేబుళ్ళు, పెద్ద పెద్ద హంగామా, యాంబియన్స్ ఏమి లేదండి. చాలా సాదాసీదాగా ఉన్నటువంటి ఈ బ్లూ లస్సీ పాయింట్ కాశీకే ఒక తలమానికంగా తయారైందంటే వీళ్ళ యూనిక్నెస్సే కారణం. ఇవ్వండి, ఒకటి డ్రై ఫ్రూట్ లస్సీ, ఒకటి మ్యాంగో లస్సీ. ఆ ఫారినర్ ఇందాక మాట్లాడాం కదండి, ఆయన మ్యాంగో లస్సీ బాగుంది నాకు అని అన్నాడు. సో అది కూడా టేస్ట్ చేద్దామని ఈ రెండు తీసుకున్నమాట. చూద్దాం ఎలా ఉందో టేస్ట్, తర్వాత చెప్తాను. ఏదైనా మనం చూసేటువంటి దృష్టికోణం బట్టి ఉంటుందండి. మంచి యాంబియన్స్, పెద్ద 3 స్టార్ అకామిడేషను ఇవి కాదు. చూడండి, ఇక్కడ కేవలం యూనిక్నెస్తోనే ఈయన పెద్ద ఆయన బిజినెస్ చేస్తున్నారు. చక్కగా పాస్పోర్ట్లు పెద్దగా ఏమి లేవండి. అంటే ఈయన ఆవులు పెంచడు, పెద్ద పెద్ద ఏమి చేయడండి. చూడండి, ఈయన చేసే బిజినెస్ ద్వారా ఎన్ని రకాల వాళ్ళు బతుకుతున్నారు. ఈ కుండ డిస్పోజల్ అండి, మళ్ళీ వాడరు. ఈ కుండలోడు బతుకుతున్నారు, ఈ స్టిక్స్ అమ్ముకుని కూడా బతుకుతున్నాడు. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పులు, బాదం అమ్మే వాళ్ళు అందరూ కూడా, వేరే వేరే వాళ్ళు అందరూ కూడా బతుకుతారండి. అంటే ఒక బిజినెస్ సక్సెస్ వెనకాల ఎన్ని అనుబంధ సంస్థలు డిపెండ్ అయ్యి ఉన్నాయి, ఎంతమంది బతుకుతున్నారు అనేది అది కూడా సేవే కదండి. వ్యాపారం ద్వారా 10 మందికి ఉపాధి కల్పించడం కూడా సేవే కదా. అయితే మనం చూసేటువంటి దృష్టికోణం బాగుండాలి అంతే. ఏంటి ఇది చిన్న గల్లీ, ఇక్కడ ఏంటి
ఈ పెద్ద ఆయన ఏంటి, ఈ పాస్పోర్ట్లు ఏంటంటే ఎవరు ఏం చెప్పలేము. మనం పాజిటివ్ మేనర్లో చూస్తే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ మేనర్లో చూస్తే నెగిటివ్ ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను కదా, కంటి చూపుకి మందగింతే వైద్యం ఉంది కానీ దృష్టిలోపానికి వైద్యం లేదండి. కాబట్టి మనం చూసేటువంటి దృష్టికోణం పాజిటివ్ లెన్స్ పెట్టుకుని చూడాలి. నెగిటివ్ లెన్స్ పెట్టుకున్న వాడికి బంగారం ఇచ్చినా కూడా మనం ఒప్పించడం, మెప్పించడం. ఈ నెగిటివ్ కామెంట్స్ చేసి వాళ్ళందరూ కూడా ఆపాపుతాయని నేను నమ్ముతాను. అలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. పాజిటివ్గా ఉండి మనతో ప్రయాణం చేసేవాళ్ళు, మనతో ట్రావెల్ చేసేవాళ్ళు మనకు కావాలి. ఓకేనండి, రైట్. ఈ డ్రై ఫ్రూట్స్ లస్సీ వచ్చి 120 రూపీస్, మ్యాంగో వచ్చి 90 రూపీస్. ఇది వర్తీ అని అనిపించింది నాకు. ఎందుకంటే మనం 100 రూపాయలు ఎట్టి ఆ లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ రసాయనాలు, పురుగు మందులు తాగే కంటే ఫుల్లీ హెల్తీగా ఉండేటువంటి ఇలాంటి లస్సీ తింటే బెటరే కదండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ లేవు. న్యాచురల్గా ఎప్పటికప్పుడు తయారు చేసి కుండలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ రహితంగా ఇవ్వడం. చాలా టేస్ట్ ఉందండి. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది. మరి ఫార్ములా ఏం వేశారు ఈ పెద్ద ఆయన, యూనిక్నెస్తో చేస్తున్నటువంటి బిజినెస్ నాకు బాగా అనిపించి ప్రత్యేకంగా చేయాలండి. కాశీ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్లూ లస్సీ, వీళ్ళకి ఎక్కడ కూడా బ్రాంచ్లు లేవండి, ఓన్లీ దిస్ వన్ షాప్ అంతే, ఇంకెక్కడా లేదు. ఇది ఈ ఘాటి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట అండి. ఏ ఘాట్ ఇది? ఫేమస్ అంటే కాశీలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఘాట్ అయినటువంటి మణికర్ణిక ఘాట్లో చిన్నది ఉంటుందండి, చిన్న డిక్కీలో ఉంటుంది. అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టారులేండి, బ్లూ లస్సీ అని. మాకు ఎక్కడ బ్రాంచ్ లేవని మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఎవరిని అడిగినా చెప్తారు. కాశీలో బ్లూ లస్సీ ఎక్కడంటే చెప్పనోళ్ళు లేదు, అంటే అంత ఫేమస్ అన్నమాట. ఓకేనా, మీరు విజిట్ చేసినప్పుడు, కాశీ విజిట్ చేసినప్పుడు దీన్ని టేస్ట్ చేయండి, మీరే చెప్తారు. చూడండి, న్యాచురల్గా గ్రైండర్లు ఏం వాడలేదు. ఇప్పటికీ కూడా పెద్ద ఆయన చక్కగా కవ్వంతో చేసి ఇస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నారు, ఐస్ ఒకటి మిక్స్ చేసి చక్కగా చేస్తున్నారు. వాళ్ళు అదిరిపోయిందండి, సూపర్. గ్రైండర్స్ వాడచ్చు, కానీ న్యాచురల్ మెథడ్లో మీకు స్పూన్ ఏమో వుడెన్, బౌల్ ఏమో కుండది, చిక్కంతో మామూలుగా చేస్తున్నారు. చూడండి, కవ్వంతో ఇవన్నీ మామూలుగా చేసి పెట్టుకున్నారు, ఐస్ కలుపుతున్నారు, చేసేస్తున్నారు, అయిపోయింది. చాలా ఏమిటి మిక్స్డ్ ఫ్రూట్ లస్సీ కోసం ఇవి మాట 3 వెరైటీసే ఉంటాయి ఇక్కడ, మ్యాంగో, డ్రై ఫ్రూట్, మిక్స్డ్ ఫ్రూట్. దట్స్ కితనే చూసారా, ఇవి కుండ ఇందులో ఇస్తారన్నమాట, స్పెషల్గా తయారైంది. అంటే ఈ కుమ్మరివాడు బతుకుతున్నాడు, డ్రై ఫ్రూట్స్ అమ్మేవాడు బతుకుతున్నాడు, స్పూన్లు అమ్మేవాడు బతుకుతున్నాడు, ఐస్ అమ్మేవాడు బతుకుతున్నాడు. ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి చూసారా. ఎక్కడ కూడా ప్లాస్టిక్ లేదు, యాంబియన్స్ కూడా చాలా న్యాచురల్. కాశీ మహానగరంలో స్ట్రీట్ ఫుడ్ భలే విచిత్రంగా ఉంటాయండి. చిన్న చిన్న కాణాల్లోనూ, చిన్న చిన్న డిక్కీల్లోని భలే అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల గుడి చుట్టూరు ఉన్నటువంటి చిన్న చిన్న సందులు, చిన్న చిన్న గల్లీల్లో జస్ట్ ఒక టేబుల్ వేసి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు అంతే. టీ దుకాణాలు కానీ, లస్సీ పాయింట్లు కానీ, ఫుడ్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ చాలా చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ బ్లూ లస్సీయే దానికి ఉదాహరణ. ఈ లస్సీ సెంటర్ కోసం ఎక్కడెక్కడి నుంచో జనం వెతుక్కుని మరీ వస్తూ ఉంటారండి, అంత ఫేమస్ ఈ సెంటరు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడ టేస్ట్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఈసారి కూడా పట్టుబట్టి మా అన్న వదిలిని తీసుకెళ్ళి టేస్ట్ చూపించాను, వాళ్ళు కూడా ఆహా అన్నారు.